కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగిన వ్యక్తి బండ్ల గణేష్. పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వీరభక్తుడిగా, అత్యంత వీర విధేయుడిగా పేరు సంపాదించాడు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. అలాంటి బండ్ల గణేష్ తన పర్సనల్గా బిజీగా ఉండటం వలన పవన్ కళ్యాణ్కు 2 ఏళ్లుగా కలవలేకపోయాడు. మళ్ళీ ఈ మధ్య పవర్ స్టార్ను కలిశాడు. పవన్ లేకపోతే బతకలేనని అర్థమైంది అంటున్న బండ్ల గణేష్ పవన్కు దూరం అవ్వడం గురించి ఓ ప్రైవేట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసులోని మాటను బయటపెట్టాడు. పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జనసేన అని పెట్టాడు మా బాస్, ఆయనతో ఉండాలి అని సమాధానం చెప్పాడు బండ్ల గణేష్. నన్ను నిర్మాతను చేసింది పవన్ కళ్యాణ్, ఆయన దయ వల్లే నేను నిర్మాతనయ్యా. అయితే నేను స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగిన తర్వాత నాలో కొంచెం పొగరు పెరిగిందేమో. పవన్కు కాస్త దూరంగా ఉందామనుకున్నా, కానీ పవన్కు దూరమై బతకలేనని అర్థమైంది. ఆయనకు నిజాయితీ ఉంది, ఆయన ఓ శక్తి. ఖచ్చితంగా ఏదో రోజు ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయితే తెలుగు ప్రజల అదృష్టం అని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చెప్పాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడైతే ఏంటి నష్టం? ఆవేశపరుడు ముఖ్యమంత్రిగా అయితే ఆవేశంలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అని మరో ప్రశ్నకు బదిలిచ్చాడు గణేష్. పవన్ అందరి దగ్గర ఒకేలా ఉండడు, నచ్చితే నచ్చినట్లు ఉంటాడు, నచ్చకపోతే నచ్చినట్టే ఉంటాడు అంటూనే పవన్ 3వ కన్ను తెరవడంపై కూడా చెప్పాడు బండ్ల గణేష్. ఏదైనా మంచిగా చేయకపోతే రూమ్లోకి పిలిచి అది బాగా చేయలేదు, ఇది బాగా చేయలేదు అని తిట్టేవాడు అని పవన్ 3వ కన్ను అంటే ఏంటో వివరించాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాడని, డబ్బులు దండుకోవడం, స్వార్థానికి వాడుకోవడం పవన్ కళ్యాణ్కు తెలియదని చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.